10 ఏళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం. దేశంలో ఎవరు ఆలోచన చేయలేదు. రైతు బంధు లాంటి కార్యక్రమం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 12 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు మాట ఇయ్యకపోయినప్పటికీ 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో అటు నాటేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడవుతూ బ్రహ్మాండంగా మీ ఖాతాల్లో డబ్బులు వేసిన నాయకుడు కేసీఆర్ గారు. 73,000 కోట్లు రైతు బంధు రూపంలో, 28,000 కోట్లు రైతు రుణమాఫీ రూపంలో 2 దఫాలుగా మీకు రుణమాఫీ చేయడం జరిగింది. ఆనాడు మరి నాట్లేసే టైం వచ్చిందంటే టింగు టింగు మన సప్పుడు వస్తుండే. ఇప్పుడు వస్తున్నదా? మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కోస్గిలో ఏమంటున్నాడు? టింగు టింగు కాదట, టకీ టకీ అట. పడయారా అన్నట్టే ఎవరికి వాడలే రాష్ట్రంలో. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి ఆ రోజు? ఈరోజు 26 జనవరి, ఈరోజు బంద్ ఉంటాయి బ్యాంకులు, కానీ మీరు తెల్లారు కొట్టంగా లేవగానే మీ ఫోన్లు మోత మోగుతాయి, టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడుతున్నాయి టకీ టకీ అని. తులం బంగారం పడుతుందా టకీ టకీ అని? 2,500 పడుతుందా టకీ టకీమని? పడతలేదా? స్కూటీలు వస్తున్నాయా టకీ టకీమని? అస్సలేవా? మరి స్కాలర్షిప్లు పడుతున్నాయా టకీ టకీ అని? పడుతున్నాయా పడతలేవా? రైతు బంధు పడుతుందా టకీ టకీ అని? ఆఖరికి సఫాయి సిబ్బందికి పైసలు కూడా పడతలేవు టకీ టకీ అని. గ్రామ పంచాయతీ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి వాళ్ళ జీతాలు కూడా పడతలేవు టకీ టకీ అని. ఇక ఈయననేమో టకీ టకీ అని కొత్త కొత్త కథలు చెప్తాడు. ముఖ్యమంత్రి గారు నోరు తెలిస్తే నిజంగా ఒకటేమో ఆయనకు వచ్చింది తిట్ల పురాణం, ఇంకేం రాదు. తిట్టు రాబోయంటే మాత్రం జోరుగా తిడతాడు. మాకు రాదా తిట్లు? మనకు రావా ఊళ్ళల్లో తిట్లు? కానీ మనకు సంస్కారం ఉంది. ఏమంటాడు కేసీఆర్? నువ్వు కొట్టుడు కాదు, నువ్వు నిలవాడు, సరిగ్గా నిలవాడు, కట్టలేకుండా నిలవాడు అంటుండు. ఒక 71 ఏళ్ల పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? కట్టబట్టుకొని నిలవాడు అంటుండు. నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, కేసీఆర్ ఆయన నిలబడు కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్. తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్. కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టలేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటుందో నువ్వు కాదు, నీ పాత గురువు గారిని అడుగు, చెప్తాడు కొడితే ఎట్లుంటుందో. నీ ఇప్పుడు గురువుని అడుగు, నీ గురువుని అడుగు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మని అడుగు, చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో ఆ దెబ్బ తిన్నోళ్ళని అడుగు, తెలుస్తుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ఈయనకు కేసీఆర్కి ఏమైనా పోలికున్నది? అసలు కేసీఆర్ ఏమో హిస్టరీ, కేసీఆర్ అంటే హిస్టరీ, రేవంత్ రెడ్డి అంటే లాటరీ. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిపోయాడు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచినాడు రేవంత్ రెడ్డి. తప్పిదారి అడ్డిమారి గుడ్డి దెబ్బలు ముఖ్యమంత్రి అయితే ఇక ఆవుతలేడు మనిషి. అరే అయ్యా, నీకంటే ముందు చాలా మంది పనిచేశారు నాయన ముఖ్యమంత్రులు. రేవంత్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకటి యాది పెట్టుకో, కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా, కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవరు మర్పించలేరు. తెలంగాణ ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు? మరి గిట్లున్నాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఇక తిట్ల పురాణం బంద్ చేయి, సంవత్సరం దాటిపోయింది, నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది. గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో, ఏమైనా ఇస్తాడేమో అని అనుకున్నారు. ఇప్పుడు అది ఒడిసిపోయింది. ఈ కాడి నుంచి నీకు సినిమా ఉన్నది ముంగట. నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు. అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అసెంబ్లీకి రాగాదు, నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా, నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు. నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు, సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా. నువ్వు వస్తావా రావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా, తొందరలోనే వస్తా. నీకు దమ్ముంటే ఆపకు, బాజాప్తా పోతాం, ఖచ్చితంగా కొడంగల్ పోతాం. నీ సంగతి ఏందో చూస్తాం. అంత భయపడి ఎందుకు పోతాం మనం? బాజాప్తా పోదాం, బ్రహ్మాండమైన మీటింగ్ కొడంగల్లో పెడతాం.